నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. చాలా మంది ప్రముఖులు ఆఫ్ కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు. యూ నెవర్ గో అండ్ యూ చూస్ నాట్ టు గో యాక్చువల్లీ. బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రి గారిని ఒకసారి వెళ్ళి కడసారి చూసుకోవాలని? అమితాబ్ బచ్చన్ చాలా క్లోజ్ అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ఐఎమ్ ద ఓన్లీ గై ఐ డిడ్ంట్ మెసేజ్ హిమ్. ఇంటికి వెళ్ళదు, హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో. తర్వాత 7 days అయ్యాక 7-8 days అయ్యాక వెళ్ళాను. వెళ్ళి కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్. అండ్ నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఐ లివ్ ఇన్ ఫ్యాంటసీ వరల్డ్. ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్. అది ఎస్కేపిజం కదా? ఎస్కేపిజమే, బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను. ఎందుకు చూడను అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ది ద వలనరబిలిటీస్ ఆఫ్ పీపుల్, హెల్త్, డిజీజు, ఇవన్నీ గుర్తు తెచ్చుకోకుండా, గుర్తు రాకుండా నా ప్రపంచంలో నేను బతికేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనేది. సో ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ దట్. ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా? సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అటు అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది, మనకేమన్నా అవుతే అని. అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా? అంటే మనకేమన్నా అయితే అంటే it's like this. Maybe I felt it, I would think only 2 times I felt I was going to die for sure. You know, ఒకటి నేను కాలేజ్ టైంలో నేను ఒక స్కూటర్, నేను వెనకాల సీట్లో ఉన్నా, ఒకడు నడుపుతున్నాడు. ఇది ఒక పాన్ షాప్ దగ్గర నుంచి ఒక లారీ ఆగుంది. ఆ వెనకాల నుంచి ముందుకు వచ్చేప్పుడు ఒక బస్సు సూపర్ స్పీడ్ వస్తూ ఉన్నాడు. అండ్ ఈ కవుక్కుని బ్రేక్ వేసాడు. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆడు దాని స్టీరింగ్ తిప్పి ఆల్మోస్ట్ బస్సు పడిపోయినంత పని చేసింది. అది విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపేవారు ఆ టైంలో. ఐ వాజ్ సో షూర్ ఐ వాజ్ గోయింగ్ టు డై అట్ దట్ టైం, యూనో. కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్. తర్వాత సెకండ్ టైం గోవిందా అందమా అందుమా ఆ పాట తీస్తున్నప్పుడు ఒక 40 foot క్రెయిన్, అది నేను ఉన్నాను క్రెయిన్ పైన, అది వ్యాలీలోకి వెళ్తుంది. ఇలా దాన్ని ఆర్మ్ స్వింగ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ ఉంది. అది నేను ఆడు తిప్పినప్పుడు ఏమైందంటే అదేంటంటే 40 foot క్రెయిన్ దాన్ని అసెంబుల్ చేసి గ్రౌండ్ అంతా అన్ఈవెన్గా ఉంటుంది, ఆ శాండ్ కరెక్ట్గా ఉండదు. సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా లేచింది కొంచెం, అలా ఎగిసి, అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా, ఇలా జరుగుతున్నప్పుడు అలా లేచి మళ్ళీ సీట్ లేదు. అండ్ ఇట్ హావ్ టేకన్ జస్ట్ అబౌట్ ఒక ½ సెకండ్ డిలే, ఇంకొంచెం లేచి ఉంటే అయిపోయింది. అండ్ ఐ కుడ్ ఫీల్ వెన్ ఇట్ లిఫ్టెడ్. యు ఆర్ క్లోజ్ టు డెత్ అని? ఆర్ నో ఐ కుడ్ ఫీల్ అండ్ ఐ వాజ్ ప్రిపేర్డ్ టు ఫాల్ అక్కడి నుంచి, యూనో. సో దిస్ యు ఆర్ ప్రిపేర్డ్ టు ఫాల్? యా, ప్రిపేర్డ్ టు ఫాల్ అంటే 100% ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది. And strangely, both times I became calm. See, though I remembered it many times, feeling, you know. And ఇప్పుడు when you're facing the inevitable, అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలే. This is how it's happened. I just became calm, you know. So ఇప్పుడు ఏంటంటే both these incidents happened some 30 years back, 25-30 years back. ఇప్పుడు నేను అసలు బికాస్ ఐ సీన్ సో మచ్, ఐ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రీడింగ్, మై స్టడీ ఆఫ్ క్రైమ్ కానీ టెర్రరిజం అండ్ ది ఫ్యూటిలిటీ విత్ కోవిడ్ సిచ్యువేషనా, లేకపోతే 9/11 అటాకా, లేకపోతే ఇంకోటి ఏదో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ డెత్ ఈస్ సచ్ ఎ సర్టానిటీ, ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ స్టూపిడ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అనేది నా ఫీలింగ్. నెవర్ వరీ? నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఐ ఫీల్ ఐ లివ్ ఎవ్రీ డే. అండ్ మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు, ఎల్లుండి కోసం చూడాల్సింది లేదు. బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఏంటి డెత్ అంటే ఎందుకు భయపడతారు? ఈజ్ ఇట్ ద పెయిన్
ఆర్ ఇస్ ఇట్ ది అన్నోన్ ఎలిమెంట్ ఏమవుతుంది తర్వాత? యాక్చువల్లీ నోబడీ నోస్ రియలీ వాట్ ఎగ్జాక్ట్లీ వై దర్ స్కేర్డ్ ఆఫ్ డెత్. పెయిన్ అనేది వస్తుంది మామూలుగా, మీరు దెబ్బ తగిలినా పెయిన్ వస్తుంది, చాలా గట్టి దెబ్బ తగిలితే గట్టి పెయిన్ వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. యూనో అన్నోన్ ఎలిమెంట్, ఇట్ క్యాన్ బి బెటర్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి. మన డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే. అది యూనో, సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. neither do I think nor am I scared. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వేటూరు గారు పైనే ఉన్నారు, బాలు గారు పైనే ఉన్నారు, శాస్త్రి గారు నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయారని. అలాంటి థాట్స్ వస్తాయా మీకు? శాస్త్రి గారు వేర్ హ్యాస్ హీ గాన్, ఈజ్ హీ బిట్వీన్ us? I mean that is more or less the point, the very fact మనకి తెలీదు. nobody knows what happens after death. ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయొచ్చు. హిందువులు స్వర్గం అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో హెవెన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు. ద పాయింట్ ఈజ్, ద ట్రూత్ ఈజ్ దట్ నో వన్ నోస్. మీరు పోయి వచ్చి ఆడ ఏమన్నా చెప్తే అథెంటిక్గా మీరు ఏం చేయొచ్చు, కానీ హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? మధ్యలో శాస్త్రి గారికి మీకు, ఐ మీన్ ఫర్గివ్ మీ ఇఫ్ దిస్ ఇస్ ఇది, కానీ మీకు శాస్త్రి గారికి మధ్య ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి. రిఫ్ట్ ఇదే, దట్ మీరు వారు ఒక యాంగిల్లో చూడలేకపోయారు. అది యాంగిల్ చూడకపోవడం కాదు. మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వీ షుడ్ నాట్ సీ ఇట్ విత్ ఎనీ యాంగిల్. ఒక వన్ పర్టికులర్ యాంగిల్ దేనికి చూడకూడదు అనేది మీ షుడ్ బి ఆబ్జెక్టివ్. ఆయన యాంగిల్లో చూడాలి, చాలా ప్లస్ ఈ యాంగిల్లోనే చూడాలి, ఈ యాంగిల్లోనే చూడాలి. అది ఆ రెండు విషయాలు మీకు బికాస్ ఆఫ్ దట్ ఒక లాస్ట్ కాన్వర్జేషన్ నాకు ఆయనతో జరిగింది రఫ్లీ 2 years అయి ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ టైం పీరియడ్. ఇప్పుడు రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది ఒక బిల్డింగ్లో, అదే బిల్డింగ్ అయిన ఉంటుంది. నేను నా మెట్లకి రవితేజ దగ్గరికి వెళ్తా ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిసారు అన్నమాట. కలిసి ఇలాగా నాన్నగారు రాపునంటే వెళ్ళారు వెళ్ళటానికి. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ జిఎస్టీ, ఐఎమ్ నాట్ షూర్. ఏదో సమ్ కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే, శాస్త్రి గారు నా 21 years నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు వాడు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మా ప్రిన్సిపల్. మా ఫాదర్ అది చదివిన తర్వాత నాతో, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని అనుకోవట్లేదు, కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని, మనకు ఆస్తులు లేవు, మనం చదువుకుని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా, దీని మూలాన నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను, నేను ఎవరికి నీతులు చెప్పను అని చెప్పారు. సో నాకు 21 years అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే, మీరు ఇంకొక 35 years అయ్యాక నాకు మా నాన్న చెప్పి ఇలా మా నాన్నకి అప్పుడే తెలిసింది నా గురించి. సో మీరు అర్థం చేసుకోవాల్సిందే, నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తా, నేను పిచ్చిగా చేయను, ఓడగా తాగి చేయను, ఎవ్రీథింగ్ ఈజ్ అ థాట్ ఉంటుంది. నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది, మీన్స్ ఉంది, యూనో. సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వదని చెప్పాను అనే సరే చెప్పాను. ఎందుకంటే నాకు ఆ పేషెన్స్ పోయింది. ఇది కూడా సార్ నవ్వుతా చెప్పాను, ఏదైనా సీరియస్గా కాదు. ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దండి, మనం కలిస్తే ఏదో పాటో గీటో అని మాట్లాడదాం అని చెప్పాను. ఇది నా లాస్ట్ కాన్వర్సేషన్ ఆయనతో. So this was about కొన్ని సంవత్సరాల క్రితం, at least 3 years. I'm not very sure, but yeah. ఆ టైంలో యాక్చువల్లీ కొంచెం మీరు చేసే అంటే ఎపిసోడ్స్ కానీ మీరు మాట్లాడే మాటలు కానీ మనస్కరించలేదు చాలా మందికి, కరెక్ట్. బట్ వాట్ ఈస్ సర్ప్రైజింగ్ ఈస్, వీళ్ళందరినీ నేను వదులుకోవాల్సి వస్తుంది, కోల్పోవాల్సి వస్తుంది అనే భయం కానీ ఆ జంకు కానీ మీలో కనిపించి మీరు ఎప్పుడు యూటర్న్ తీసుకోలేదు, ఆల్వేస్ స్ట్రక్ టు యువర్. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు కంటిన్యూస్గా మీ లైఫ్లో ఉన్నప్పుడు యువర్ మైండ్ స్పేస్ అండ్ యువర్ టైం ఆర్ వెరీ లిమిటెడ్. ఆ లిమిటేషన్లో మీకున్న ఇమీడియట్ ఫ్యాక్టర్స్ అనేవి ఫిల్ అవుతాయి, కానీ యూ వోంట్ గో బ్యాక్ ఇన్ టు ద వాట్ హ్యాపెండ్ లాంగ్ టైమ్ బ్యాక్. రైట్. సో నా ప్రతి ఒక్కరికి ప్రయారిటీస్ వేరే ఉంటాయి కదా, కానీ మీకు 3-4 మైండ్లు ఉంటాయి కదా, ప్యారలల్ ప్రాసెసింగ్. కరెక్ట్, 3-4 మైండ్స్ కూడా నాకు ఇప్పుడు నాకు సరిపోదు. ఇప్పుడు అదే థ్యాంక్ యూ వెరీ మచ్.
అదనమాట సంగతి. చాలాసార్లు ఒకటి అంటే ఇట్ సౌండ్స్ రూడ్ ఇన్ ఏ వే, బట్ ద పాయింట్ ఈజ్ ఒక్కొక్కసారి మనం ఎవరో డెత్ గురించి అంటే ఆయన ఇంకా ఉన్నారా అనిపిస్తుంది.